పూరా లోకల్. బంగారం ధరలు చూస్తే 1,50,000కి వెళ్ళిపోయింది. ఎలా కొనుగోలు చేస్తున్నారు? ఏ విధంగా ఉందంటారు? మా కొడుకు పెళ్ళి ఉంది. కొడుకు పెళ్ళుంది. ఎంతున్నా తప్పట్లేదా బంగారం? అవునవును. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇంత రేట్లు పెరగడం పైన మీకు ఏమనిపిస్తుంది? ఇంకా పెరుగుతుంది అనిపిస్తుందా? తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తుంది? పెరుగుతుందనే తీసుకుంటున్నారా? ఇంకా తగ్గే ఛాన్సెస్ అయితే లేవనిపిస్తుంది. అవును. మీరు ఎక్కడి నుంచి అండి? संतोष नगर। क्या अभी मतलब शादी वगैरह है क्या? अभी गोल्ड मैं शादी वगैरह नहीं है, थोड़ा सा रेट अच्छा है बोल के आया इसमें। रेट अच्छा लग रहा है नहीं। 50,000 मतलब जो खरीदा उसके लिए अच्छा है, जो खरीदना चाह रहा है उसके लिए मुश्किल है। मतलब आपको कैसा लग रहा है? ये 1,50,000 तक आ गया गोल्ड प्राइस, इतना ज्यादा हो गया तो छोटा मोटा लोग तो खरीदने के लिए बहुत डर लग रहा है। वो ज्यादा मुश्किल हो जाएगा उन लोग जो है ना, बहुत ज्यादा रेट बढ़ा हुआ है। इसकी वजह से जो है ना शादी वगैरह के लिए ना लोगों को परेशानी होगा, खर्च वगैरह लेना पड़ता है। लोकल लोग तो हमेशा गोल्ड तो रखते हैं शादी में, उनको वो मैंडेटरी है। अभी इतना ज्यादा हो गया तो उनको बहुत मुश्किल लग रहा होगा ना? बहुत मुश्किल होगा, प्रॉब्लम होगा उन लोगों को, उनको खर्च लेना पड़ेगा, बैंक लोन लेना पड़ेगा, मुश्किल हो जाएगा। सबको लग रहा है ये कब होगा फ्यूचर में? अभी तो कुछ नहीं कह सकते, कम हो रहा बोल के अभी तक बढ़ते जा रहा कंटिन्यू, कम तो हो रहा है नहीं, कई 1 ईयर से देख रहा हूँ मैं, तो जो है ना तकरीबन जो है ना 1 लाख के ऊपर ही चल रहा है। पास्ट में कब आपने खरीद किया? मैं 3 मंथ पहले लिया था बिस्किट। अच्छा 120 कल 132 था इससे पहले, अभी 150 चल रहा है। अच्छा अभी नॉर्मल ऐसे ही 130 में से पहले लिया था कितने? हाँ उससे पहले भी लिया था, बहुत पहले लिया था, 65 से लिया था। हाँ మేము సంతోష్ నగర్. సంతోష్ నగర్ నుంచి వస్తున్నారు. అవునండి. చాలా హుషారుగా బండి దిగారు బంగారం కొందాం అని చెప్పేసి. ఎలా ఎలా ఉంది? రేటు పెరిగింది, బంగారం కొందామని వచ్చాం, ఎవరు లేరు కదా అని. ఇక్కడ వచ్చి చూసే వరకు 40-50 మంది లైన్ ఉన్నది. ఇక్కడ వరకు లైన్ ఉంది. అవును. ఏమనిపిస్తుంది అంటే 1,50,000కి వెళ్ళిపోయింది. ఇప్పుడు అంత కాస్ట్ పెరిగినా గానీ ఇంత పెద్ద లైన్ ఎలా కొనుగోలు చేస్తూనే ఉంటున్నారు ఎవరొకరు వచ్చి. ఇంత పెరిగినా గానీ ఇంకా కొంటారు, తగ్గితే కొనట్లేదు. ఇక్కడికి ఇప్పటికి నేను 2-3 సార్లు వచ్చి నేను చూస్తున్నాను. తగ్గినప్పుడు వస్తే ఎవరు ఉండట్లేదు, పెరిగినప్పుడే లైన్ పెరుగుతుంది ఇక్కడ. మరి ఎందుకు ఇంకా పెరిగినా కొద్ది ఎందుకు కొంటారో ఏమో అర్థం అవ్వట్లేదు. నిన్నటికి ఈ రోజుకి 2000 పెరిగింది. మొన్న 1,45,000 ఉన్నది, ఇవాళ 1,50,000 చేంజ్ అయింది. ఇంకెంత పెరుగుతుందో అని అంతే. మరి కొనడానికి వచ్చారు, ఇంత రేట్ ఉంది కదా. మాకు మ్యారేజ్ ఉంది ఫిబ్రవరిలో, తీసుకుందామని. ఇంకెంత పెరుగుతుందో అన్న భయం, అంతే. ఇంకెంత పెరుగుతుందో అన్న భయంతో తీసుకుందామని. అవును. ఇటు గోల్డ్ సిల్వర్ రేట్ కూడా ఇంకా అదే విధంగా పెరుగుతూనే ఉంది. కిలో 3 లక్షలు అయింది ఈరోజు. అవును, మరి టూ మచ్ అయిపోయింది. మామూలు వాళ్ళు అయితే కొనాలన్నా కొనలేని పరిస్థితి. ఈ రేట్లు అయితే బంగారం కొని మెడకి వేసుకోవాలన్నా భయమే. ఇంకా వేసుకొని తిరగాలన్నా మరి 1,50,000 తులం అంటే ఇప్పుడు 2 తులాల చైన్ అయినా వస్తుంది. 1 తులంతో కూడా చైన్ వేసుకోలేము. 2 తులాలు వేసుకోవాలన్నా 3 లక్షల రూపాయలు అంటే అది వేసుకొని బయటికి వెళ్ళాలన్నా భయమే. మరి 3 లక్షలు చంపేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అది సంవత్సరాలు పడుతుంది. తప్పట్లేదు, ప్రతి పెళ్లికి కూడా గోల్డ్ అనే సాంప్రదాయంగా వస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే. ఇంకా గోల్డ్ ఇప్పుడు మ్యారేజ్ అంటే కంపల్సరీ గోల్డ్ అయితే పెట్టాలి కదా, కంపల్సరీ అయితే పెట్టాలి. అంత కాకుండా ఇప్పుడు 10 తులాలు పెట్టాలి, 5 తులాలను పెట్టాలి, 5 తులాలు పెట్టాలి, 2 తులాలను పెట్టాలి. మొత్తం పెట్టకుండా అయితే మ్యారేజ్ అయితే చేయలేం కదా. అది ఏమనిపిస్తుంది మీకు? ఇంకా పెరుగుతుంది గోల్డ్ రేటు అనిపిస్తుంది? కంపల్సరీ ఇంకా రేటు పెరుగుతుంది అని అంటున్నారు. ఎవరు చెప్పలేమంటారు, పెరుగుతుంది అని అంటారు. 2 lakhs ఇట కావచ్చు అంటున్నారు, 3 lakhs కూడా అవ్వచ్చు అంటున్నారు. 2 lakhs కావచ్చు, 3 lakhs కావచ్చు. ఇంకా పెరుగుతుంది కానీ తగ్గే అవకాశం అయితే లేదంటున్నారు. తగ్గే ఛాన్స్ అయితే లేదు. మీరు భయంతోనే ఇంకా కొందామని చెప్పేసి వచ్చారు, ఎందుకంటే గంటలకే పెరిగిపోతుంటుంది వేలలో. ఇంకా మీరు ఫిబ్రవరిలో పెళ్ళంటే ఇంకా పెరుగుతుంది అనిపిస్తుంది. 2 daysకే వితిన్ ఇప్పుడు 4 నుంచి 5,000 వరకు పెరిగింది. ఇంకా ఎంత పెరుగుతుంది? ఇప్పుడు ఈ ఫిబ్రవరి వచ్చే వరకు అయితే ఇంకా పెరుగుతుంది అంటున్నారు. చూడాలి మరి ఇంకెంతవరకు.